హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంపాక్ట్ ప్లేయర్ రోల్ పైన బీసీసీఐ అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా విదేశీ ప్లేయర్ల పైన బీసీసీఐ మాత్రం అయితే కొన్ని కఠిన నిర్ణయాలు అయితే తీసుకుంది. ఇటు రెండు రూల్స్ పైన మరి బీసీసీఐ తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ ముందు మాత్రం అయితే బీసీసీఐ అయితే కొన్ని రూల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా రిటర్న్ చేసుకునే ప్లేయర్ల లిస్టు పైన, అదేవిధంగా ఆర్టీఎం కింద ఎంతమంది ప్లేయర్ని రిటర్న్ చేసుకునే అవకాశం ఉందా, వీటిపైన అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా బీసీసీఐ 6 ప్లేయర్ను రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. అందులో వచ్చేసరికి ఎంతమందిని రిటర్న్ చేసుకుంటారో మిగిలిన ప్లేయర్ని ఆర్టీఎం కింద కొనుగోలు చేసే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెయిన్గా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పైన, అదేవిధంగా కొందరు విదేశీ ప్లేయర్లు చేస్తున్న నిర్వాహకం పైన కఠినమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. మొదటగా చూసుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మాత్రమైతే మరోసారి అయితే కొనసాగించే అవకాశం ఉన్నట్లుగా అయితే బీసీసీఐ అయితే రూల్లో అయితే పెట్టడం జరిగింది. 2027 వరకు అయితే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అయితే కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫ్రాంచైజీల ఒత్తిడి మేరకే ఈ నిర్ణయం తీసుకుంటామని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఇండియాలోని ఆల్రౌండర్ ప్లేయర్ల పైన దెబ్బ పడుతుందని అయితే ప్రజెంట్ క్రికెటర్లు, అదేవిధంగా మాజీ క్రికెటర్ తీవ్రంగా అయితే వ్యతిరేకించడం జరిగింది. ఆ దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ మాత్రమైతే ఆ రూల్స్ తొలగిస్తానని అయితే మొదటగా చెప్పడం జరిగింది. కాకపోతే ఫ్రాంచైజీల ఒత్తిడి మేర రకరకాల కారణాలతో అయితే ఈ రూల్ అయితే కొనసాగుతున్నట్లయితే చెప్పడం జరిగింది. ఈ రూల్ వల్ల భారతదేశానికి, టీమిండియాకి అయితే చాలా అంటే చాలా నష్టం కూర్చుందని ఇప్పటికే ఏరడం జరిగింది. మరి చూద్దాం ఫర్దర్గా బీసీసీఐ అయితే దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని అయితే చూడాలి. అదేవిధంగా విదేశీ ప్లేయర్ల పైన బీసీసీఐ అయితే కఠినమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ దెబ్బకు విదేశీ ప్లేయర్ల పైన కఠిన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా విదేశీ ప్లేయర్లు వచ్చేసరికి ఆక్షన్లో రావడం జరుగుతుంది. ఆక్షన్లో అనుకున్నంత ధరకు పోనప్పుడు రకరకాల కారణాలు చెప్పి ఐపీఎల్ ఆడకుండానే మధ్యలో అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా అంటే చాలా టైమ్స్ అయితే జరుగుతుంది. ఐపీఎల్ ఇంక కొద్ది రోజులు స్టార్ట్ అవుతున్నాగా విదేశీ ప్లేయర్లు అయితే ఇలా చేయడం చాలా దెబ్బ పడుతుంది. అదేవిధంగా మంచి ధర పలికినప్పుడైతే ప్లేయర్లు అయితే ఆడడం జరుగుతుంది. ఇది ఒక కారణం వల్ల వీళ్ళకైతే కఠిన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఐపీఎల్ మెగా ఆక్షన్లో పాల్గొని రిజిస్టర్ చేసుకొని, అదేవిధంగా ఆ సంవత్సరంలో ఆడిన ప్లేయర్లకు మాత్రమే రాబోయే 2 సంవత్సరాలు మినీ వేలంలో పాల్గొనే అవకాశం ఉంటున్నట్లయితే బీసీసీఐ అయితే ఒక కఠిన రూల్ అయితే తీసుకురావడం జరిగింది. ఒకవేళ మెగా ఆక్షన్లో రిజిస్టర్ చేసుకోకపోతే రాబోయే 2 సీజన్లో కూడా వీళ్ళైతే పాల్గొనే అవకాశం లేదు. అదేవిధంగా మెగా ఆక్షన్లో కొనుగోలు చేసిన టీం తరఫున ఖచ్చితంగా ఆడాలని అయితే పర్టికులర్ రూల్ అయితే తీసుకురావడం జరిగింది. ఎమర్జెన్సీ ప్రాబ్లం ఉంటే తప్ప అని అయితే కొన్ని రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కొంతమంది విదేశీ ఆటగాళ్ళు వచ్చేసరికి మినీ వేలంలో పాల్గొనడం జరుగుతుంది. మినీ వేలంలో వచ్చేసరికి ఆల్మోస్ట్ 25 కోట్లు 20 కోట్లు అయితే బిడ్డింగ్ చేయడం, కొనుగోలు చేయడం జరుగుతుంది ఫ్రాంచైజీలు మాత్రం. అయితే ప్రజెంట్లో ఉన్న టీమిండియా స్టార్ క్రికెటర్ అయిన రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్లకు మాత్రమైతే కేవలం 15 కోట్లు ఇచ్చే వాళ్ళు ఆడడం జరుగుతుంది. వీళ్ళకంటే విదేశీ ప్లేయర్లకు ఎక్కువ చెల్లించి వాళ్ళకు కొనుగోలు చేయడం జరుగుతుంది. వాళ్ళు మన ప్లేయర్ల దృష్టిలో పెట్టుకొని వాళ్ళకే ఎక్కువ రేటు పలుకుతుంది. కాబట్టి బీసీసీఐ అయితే ఒక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ప్లేయర్ రిటర్న్ లిస్ట్ వచ్చేసరికి 18 కోట్లు అయితే ఉండడం జరిగింది. అయితే ఇంతకంటే ఎక్కువ విదేశీ ప్లేయర్లు చెల్లించి కొనుగోలు చేస్తున్నప్పుడు వాళ్ళకు కేవలం 18 కోట్లు మాత్రమే ఇచ్చి మిగతా అమౌంట్ వచ్చేసరికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీసుకుని ఉన్నట్లయితే ఒక రూల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఒక మంచి రూల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియన్ ప్లేయర్లకైతే దెబ్బతీసే విధంగా అయితే ఫారెన్ ప్లేయర్కి అత్యధిక రేటు పెట్టి కొనుగోలు చేసినప్పుడు ఇండియన్ ప్లేయర్లకు అయితే భారీ నష్టం జరుగుతుంది. కాబట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా విదేశీ ప్లేయర్లకు ఒక కఠిన నిర్ణయం అని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా విదేశీ ప్లేయర్ల పైన బీసీసీఐ అయితే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మంచి నిర్ణయాలు అని చెప్పుకోవచ్చు. ఐపీఎల్లో ఇలాంటి నిర్ణయాలు ఇంకొన్ని కూడా తీసుకురావడం మంచిదే అని అయితే క్రికెట్ విశ్లేషకులకు అయితే చెప్పడం జరుగుతుంది. చూద్దాం రాబోయే సీజన్లో కూడా బీసీసీఐ అయితే ఇంకెన్ని రూల్స్ తీసుకురావడం జరుగుతున్న విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలంగాణ మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.